పడిపోయానిలా నీ చూపుల్లో చెడిపోయానిలా ఎన్నాళ్ళకి పడ్డావే ఈ మైకంలోనో కన్నోళ్ళకి చెప్పేదో నీతో వచ్చునో విన్నో నీది వద్దంటున్నా నేను ఆగుతానా హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు దుర్గా నెయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో powered by Sterling Farms and co-presented by Paragon Paralight. అనసూయ ఏంటో మెలకలు తిరిగిపోతున్నావు గుడ్ న్యూస్ శివ ఏంటి మళ్ళీయా ఓ మై గాడ్ మరి ఇంకే గుడ్ న్యూస్ ఈ మధ్య ఎవరు నన్ను చూసినా కూడా స్లిమ్ అయ్యావు అంటున్నారు. అయ్యో పాపం కళ్ళు జోడు పెట్టుకోమనకు పోయావా శివ హలో ఎక్స్క్యూజ్ మీ అన్నది ఎవరో తెలుసా? ఎవరు చంద్రబాబు గారు, కేసీఆర్ గారు. అయితే ఓకే డైటింగ్ ఏమైనా చేస్తున్నావా? డైటింగ్ చేయట్లేదు, తడాకా చేస్తున్నా. తడాకా చేయడానికి స్లిమ్ అవడానికి కనెక్షన్ ఏంటో చాలా ఉందమ్మా. ఏంటో తడాకా ప్రోగ్రామ్ నేను చేస్తున్నప్పుడు ఆ పార్టిసిపేట్ చేసే స్కిట్స్ కి కడుపు నిండిపోతుంది. దాంతో అన్నం ఇంతే తింటున్నాను, బ్రేక్ఫాస్ట్ కూడా ఇంతే చేస్తున్నాను. అంటే తడాకా చూసినా చేసినా ఆరోగ్యం ఆనందం అన్నమాట. అవును మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. Let's start today's Durga Nayi Taraka Cake Pettinche Comedy Show powered by Sterling Farms and co-presented by Paragon Paralight. అతని పేరు వింటే మిమిక్రీ మురిసిపోతుంది. ప్లీజ్ వెల్కమ్ అవర్ జడ్జ్ హరికిషన్ గారు. పదహారు ప్రాయంలో గర్ల్ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ఫ్రెండ్ కావాలి. వెబ్సైట్కి వెళ్ళి love find out that అడ్రస్ తెలియక ఆకాశం నుండి నేలకు దిగి వచ్చిన తార తనే మన ఉదయ భాను. Let's welcome. मैं हूँ मार्गरीटा इंदाना अंदागिटा के गट्टा गट्टा తెల్లోడి కండల్లో దాగుందో పట్కారే అనసూయ ఆ, పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు? పవర్ స్టార్ కదా, పవర్ఫుల్ గా ఉంటాడు. జింకిచక అవును. చపాతి ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. నీలాగా అయినా కానీ చపాతీకి పవన్ కళ్యాణ్ కి కనెక్షన్ ఏంటి? ఉందమ్మా ఉంది. బిష ఎక్కడ? శివప్రసాద్ టీం వస్తుంది. ఆ స్కిట్ చూస్తే నీకే అర్థం అవుతుంది. అవునా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ శివప్రసాద్ టీమ్ స్మైలింగ్ సమ్మర్. ఒరిజినల్ సినిమాల్లో చేతికి గాయమైందన్న బాధతో తండ్రి మీద అలిగి వెళ్లిపోయిన అత్తను తీసుకురావడానికి మన హీరో బయలుదేరతాడు. ఇక్కడ స్కిట్ లో భర్త చేతికి చపాతీ ఇవ్వలేదన్న కోపంతో అలిగి వెళ్లిన అత్తను తీసుకురావడానికి మన హీరో బయలుదేరతాడు. ఈయన పేరు పరందామయ్య గారు. కూతురు తన మీద అలిగి వెళ్ళిందన్న బాధతో చపాతీ తింటూ ఉంటే గొంతులో చపాతీ ఇరుక్కుపోయి అటు గొంతు ఇటు చెయ్యి రెండు పని చేయకుండా పోయాయి. ఆ రోజు నుంచి ఈయన ఏం కావాలన్నా కూడా ఇలాగే అరుస్తూ ఉంటాడు. అక్కడి నుంచి తీసేయ్. ఈవిడ పరంధామయ్య గారి గారాల కూతురు చాముండేశ్వరి. తన భర్త చేతికి చపాతీ ఇవ్వలేదన్న కోపంతో తండ్రి మీద అలిగి ఇండియా వచ్చేసింది. ఇండియా వచ్చి హోటల్ నడుపుతూ భర్తతో హ్యాపీగా ఉంటుంది. బాగుంది బాబు, చపాతీ చాలా బాగుంది. ఈయన పేరు పప్పు, చాముండేశ్వరి భర్త. ఈయన వృత్తి తినడం, హాబీస్ తినడం, ఖాళీ సమయాల్లో కూడా చేసే పని తినడమే. ఈయన పడుకునే సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. వీడు 6 అడుగుల బుల్లెట్.
ఇతనే గౌతమ్ నంద అలిగి వెళ్ళిన అత్తను తీసుకురావడానికి ఇండియా వెళ్ళడానికి పాస్పోర్ట్ అప్లై చేసుకుంటూ ఫోటోలు దిగడానికి వెళ్తున్నాడు. ఇక మనం స్క్రిప్ట్లోకి వెళ్దామా? అర్థం తీసుకురావడానికి పాస్పోర్ట్ అప్లై చేస్తాను, ఫోటోలు తీయడానికి వెళ్ళాను, వస్తా వచ్చారని వెళ్తా వెళ్తానని చెప్పారు కదా. నాకు కొద్దిగా అప్పు ఉంది, కానీ దానికి లెక్క ఏంటో తీరుస్తా, మీ అందరూ అప్పులు తీరుస్తా. ఇండియా వస్తున్నాను, మంచి వెహికల్ ఏర్పాటు చేయి, ఓకేనా? ఇంకా బాడీ గార్డ్స్ ఎవరు రాలేదంటే నేను వచ్చాను. ఎక్కడో వచ్చారా లేదా? టెన్షన్ టెన్షన్. మీరేనా? ఫాలో అవ్వండి. వెహికల్ అడిగాను, వెహికల్ ఏది? వెహికల్ ఏది? మీ బాబు గారు టైంకి వచ్చేస్తారా? ఎటు వచ్చేసారట ఆయననా? తీసుకొచ్చిన వెహికల్ ఇదేనా? బాబు ఇదేనా అంటారెడ్డి బాబు? దీన్ని మా తాతగారు తొక్కారు, మా బాబు గారు తొక్కారు, నేను తొక్కాను, నా తర్వాత మా మనవాడు తొక్కుతాడు. ఇంత చరిత్ర చరిత్రకి అసలు ఇప్పుడు ఈ సైకిల్ ఎలాగుందో తెలుసా? మంచి జోరు మీద వెళ్ళిపోతుంది. ఈ సైకిల్ జోరు గురించి నాకు చెప్పాల్సిన చాలా బాగా తెలుసు. తొక్కండి బాబు, మంచి కండిషన్ లో ఉంది. ఫ్యాన్ చాలా టైట్ గా ఉంది, వెనక నుంచి చెప్తాను రోయ్. ఫాలో అవ్వండి. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సౌరి విడు 6 అడుగుల బుల్లెట్టు. బాబు పార్క్ వచ్చినది, పార్క్ ఇదే పార్క్. ఒక్క నిమిషం ఆగరా. ఎలా నువ్వు ఒరిజినల్ సినిమా చూడలేదా? ఎందుకు చూడలేదు? 20 సార్లు చూచాడు. బాస్ పక్కన బూట్లు పట్టుకుని నించుంటాడు, నువ్వేంట్రా చాలా చిరాగ్గా చీప్ అండర్వేర్ పట్టుకుని నించున్నావు? ఆ సినిమాలోనే బాస్ షూలు వేసుకోడు కాబట్టి ఆ షూలు ఎట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు కడ్డారు వేసుకోలేదు కాబట్టి కడ్డారు ఎట్టుకున్నాడు. అరే బాగా కనిపెట్టో, విషయం సీక్రెట్ గుంచు, అవతల అత్త మీటింగ్ ఉంది, పరుగు పోద్ది. అలాగే అరే ఇక్కడ నా మీటింగ్ ఉంది మా అత్తతోటి, ఈ పార్క్ 15 నిమిషాలు నాకు కావాలి. మీ తెలుగుంటే రూమ్ లో తప్పించుకోవచ్చు కదా, ఈ పార్క్ దగ్గర ఎందుకు? బడ్జెట్ బొక్క. బడ్జెట్ బొక్క బొక్క తొక్క కాదురా, ఇది తడక ప్రోగ్రాం. హాయిగా నవ్వుకోవాలి, అది ఇబ్బంది కాదు, పార్క్ కావాలి. ఇప్పుడు పార్క్ లో చిన్నపిల్లలు ఉంటారు, ఎడ్ చేయమంటావు? బొమ్మలు కొనిపించి ఇంటికి పంపించేయండి, పెద్దవాళ్ళకి ఇంటికి పార్క్ కట్టించండి, లవర్స్ కి లాడ్జ్ లో రూములు బుక్ చేయండి, వాకింగ్ చేసిన వాళ్ళు 30 మినిట్స్ కొనేసి ఇచ్చేయండి. నాకు పార్క్ కావాలంతే. అయినా ఈ పార్క్ అవ్వదు, ఒక్కసారి అవ్వదంటే నీకు మ్యాటర్ బుర్రకి అర్థం అవుతా? అరే నువ్వు మూసుకోరా. అరే ఈ పార్క్ ఓనర్స్ ఎవరు? పార్క్ వాళ్ళిద్దరు పార్క్ బాగున్నారు. వాళ్ళు బతిమలాడండి, రిక్వెస్ట్ చేయండి, ఒప్పించండి. ఒప్పుకోరు, వాళ్ళు అత్తలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? గట్టిగా టప 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 జోకులు వేసే వాళ్ళు టపేలు వాళ్ళు ఒప్పుకుంటారు. అంతేనా? అయితే మనం స్కిట్ వేసి నవ్విద్దాం, వాళ్ళు సాటిస్ఫై చేద్దాం. అరే ఇందాక నుంచి చూస్తాను బాగా డిస్టర్బెన్స్ ఉంది, ఎవరు వాళ్ళిద్దరు? ఇలా బాబు, ఓ ఇది డైలీ లవర్స్ అండి, 100 ఎపిసోడ్ మీద సైన్ పెట్టారు, ఇక్కడే ఉంటామని. అంతే కాదు, మీ పని మీరు కరండి. అమ్మా మీ పని మీరు తప్పించుకోండి. ఏం చెప్పాడు? సాంబా రాసుకోరా. ఏం రాసుకోండి? పెన్ను పేపర్ ఇచ్చా రాసుకోవడానికి. అది గబ్బర్ సింగ్ సినిమా, అక్కడ రాసుకోవడానికి కుదురుతాయి. ఇది గబ్బర్ సింగ్ సినిమా కాదు, మాస్టారెంట్ స్కోప్. అలా ఎత్తుకుతున్నారంటే అత్తది ఒప్పుకొని వచ్చేయాలి కదా, ఒప్పుకొని రమ్మదా ఇలా వస్తుందా? ఏదత్త అత్త గుద్దుకు ఇలా వచ్చేస్తుంది. అత్త వచ్చిందా? మా అత్తకి ఎప్పుడు తొందర, మా అని పెళ్లి చేసుకుని తొందరపడింది, తాత మీద అలిగి వెళ్ళిపోవడానికి తొందరపడింది, ఇప్పుడు కూడా తొందరగా వచ్చేసిందా? ఈ తిండిపోతు గాడికి చపాతి ఇవ్వలేదని తాత మీద అలిగి వచ్చేసాం. ఏయ్ తిండిపోతు కాదు, మావయ్య. మావయ్య చేతికి చపాతి ఇవ్వలేదని తాత మీద అలిగి వచ్చాం. ఆ రోజు నుంచి అమ్మ చేసిన చపాతి తాత తినట్లేదు, దానికి నేనెంత అలగాలి? అలగలేదే. ఆ రోజు గొడవ ఎందుకు వచ్చింది? 10 రోజులుగా నిలవ ఉన్న చపాతి కొన్ని చీటి కెలికింది నువ్వు కాదు, దానికి నేనెంత అలగాలి? ఆయనంత ఫీల్ అవ్వాలి, కానీ మేము అలా చేయలేదే. చిన్నప్పటి నుంచి తాతయ్య పెట్టిన చపాతి తిని పెరిగాను,
ఆయన చెప్పబట్టే మీ ఇంట్లో వంట వడక చేరి నీకు ఆ తిండిపోతు గడి కాలింగ్ బెల్ కొట్టినప్పుడు అలా వండి పెట్టారు. ఒక్కసారి ఆ ఇంటికి వచ్చి ఆ కాలింగ్ బెల్ కొట్టలేరు అత్త, కొట్టలేరు. జీవితంలో ప్రతి మనిషికి తినడానికి 2 దారులు ఉంటాయి. ఒకటి మనిషిలా తినడం, రెండోది కుక్కలాగా తినడం. మొదటిది నేను నేర్చుకున్నాను, రెండోది మీ ఇద్దరు అలవాటు చేసుకున్నారు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడలేరు అత్త, చూడలేరా? అమ్మ ఎందుకు చపాతి చేస్తో తెలియదు, నువ్వెందుకు తినడానికి రావో అర్థం కాదు. చాలా బాధగా ఉన్నాడు అత్త, చాలా బాధగా ఉండదు. నువ్వంటే చాలా ఇష్టం అత్త, చాలా ఇష్టం. బాగా ఉండడం అంటే బాగా పందిలాగా తినడం కాదత్త, నవ్వుతూ ఉండడం, నలుగురుతూ ఉండడం. అందుకే మేము ఎంత తిన్నా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త, అలాగే ఉండిపోయింది. ఇప్పటికి మేము తినేటప్పుడు 10 ఇడ్లీలో ఒక ఇడ్లీ, 10 చపాతీలో ఒక చపాతి, 10 దోశల్లో ఒక దోశ, 10 గారెలో ఒక గారి, 10 వడలో ఒక వడ. బాబు ఏమన్నావు? వడ ఏంటండి వడటండి? వడ బాబు చాలా బాగుంటుంది, వడ అంటే నాకు చాలా బాగా ఇష్టం బాబు. అరే బాగా స్మెల్ వస్తుంది, చూపించరు దాంట్లో. ఇగో పసిపిల్ల వడలు అలాగే దొబ్బించుకుంటున్నా దండ కట్టి. ఇదిగా లేచే ఎచ్చిమట్టవా అమ్మా. అలా ఉంచేస్తా, అలా ఉంచేస్తాం. నువ్వు తింటున్న చపాతి మీద ఏగల వాళ్ళకుండా కాపలా కాస్తాం, కాపలా. ఏంటి ఏగల కాపలా కాయటలకు మన వెంతురు కదా ఇక్కడ. ఓ స్ప్రే కొడితే వేగలే దొబ్బెత్తాయి. నువ్వు చాలా ఇష్టం అత్త, చాలా ఇష్టం. ఎప్పుడో తిన్న చపాతికి 25 సంవత్సరాలుగా వాంతులు చేసుకుంటూనే ఉంది. ఇంకా మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ నీకోసం ఒక చపాతి మన ఇంటి దగ్గర ఉందని మాత్రం గుర్తించు. బాబు సిద్ధు అంతసేపు వంగకు నాయనా, నడు నొప్పి లేస్తుంది. పర్వాలేదు, ఆ ముర్తంచిన మా దగ్గర ఉన్నది, ఏం కాదు బాబు గారికి. చాలా బాగుంది పార్కు. అబ్బా ఎంత బాగుంది. అదే ఎక్స్క్యూజ్ మీ, మనిషి అనేవాడు ఎక్కడ లొంగాలో కాదు, ఎక్కడ లొంగాలో తెలుసుకున్నాడు నిజమైన మగోడు. ఇందాక నుంచి స్టప్ కోసం తిరుగుతాను పార్కులో, నాకు అస్సలు దొరుకుతలేదు. నాకు స్టప్ కావాలి. అబ్బా క్యాంటీన్ మెయింటైన్ చేస్తాను తమ్ముడు, ఐ లవ్ యూ. బాబు సిద్ధు తాతయ్యకి ఫోన్ చేయరా, చపాతీ తినాలని ఉంది. ఏమండి నా మేనల్లుడండి. బావునా బాబు, సిద్ధు బాబు చాలా అందంగా ఉన్నావు. ఈ కట్టారు కంప భరించలేకపోతున్నాను. ఏం చేసి చాలు కదే ఆపండి. అవును, ఇంతకింక బాబు రక్షణ ముగించండి, స్కిట్ అయిపోయినది. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మితురా, మేటైన ఎక్కడాడ. ఓకే, శివప్రసాదం టీమ్ స్మైలింగ్ సాంబార్ ఇంటికి దారేది చాలా సూపర్ సినిమాని మీరు బాగా ధైర్యం చేసి ప్యారడీ చేశారు. భానుగారు చపాతీ ఉంది, కూరేది. సో అంత సూపర్ డూపర్ హిట్ సినిమాని చపాతీ మీద ప్యారడీ చేసి ఇంత బ్రహ్మాండం బద్దలయ్యేలా చేస్తారని నేనైతే అనుకోలేదు. సినిమాలో ఉన్నటువంటి హాట్ టాపిక్ అది. ఆ హాట్ టాపిక్ ని మీరు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఆ సెంటిమెంట్ చపాతీతో కొట్టారు. థ్యాంక్ యూ హరికిషన్ గారు. మరి పాయింట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. భాను గారు 6 అంటే 6 చూపెడుతుంది. హరికిషన్ గారు మీరు ఇచ్చే పాయింట్స్ 8 పాయింట్స్, 17 పాయింట్స్ ఆల్ ఇన్ ఆల్. శివ, మనం మన క్యారెక్టర్స్ మార్చుకుందామా? అంటే నువ్వేమో అనసూయ, నేనేమో శివ. ఓకే, నేను అదే ఆలోచిస్తున్నాను. ఓకే శివారెడ్డి, నీ డ్రెస్సింగ్ స్టైలు, నీ మిమిక్రీ చేసే స్టైలు నాకు చాలా బాగా నచ్చుతుంది తెలుసా. థ్యాంక్ యూ అనసూయ. నువ్వు కూడా ఏమైనా తక్కువ తినావా? నీ అందం, నువ్వు నడుస్తుంటే ఆ స్టైలు, డాన్స్ చేస్తుంటే నా యాంకరింగ్ కూడా నేను మర్చిపోతాను. అయినా నువ్వేం తక్కువ, నీ హెయిర్ స్టైల్ ఎంత బాగుంటుందో. కొత్తగా పెట్టించుకున్నావు విగ్, నచ్చిందా నీకు? విగ్ అది బాగుంది. కాస్త మీ ఓవర్ యాక్షన్ ఆపి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ యాంకరింగ్. అది కాదు హరికిషన్ గారు, మన నెక్స్ట్ రాబోతున్న లోహితన్ టీం కూడా క్యారెక్టర్స్ మార్చి మనం నవ్వించడానికి వస్తున్నారు. అయితే ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, శివ పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ లోహిత్ టీమ్ లాఫింగ్ లాంచర్స్. అమ్మా
ఏంట్రా రైట్ మ్యాన్ ఎవరైనా నేనే మరి డైరెక్టర్ ఎవరైనా నేనే మరి కథ ఎవరైనా నేనే మరి ఫైటింగ్ ఎవరైనా నేనే అన్నా ఆ, చూసేది ఎవరైనా ఏంట్రా పనిచేసావా? అన్నా సారీ అన్నా మంది లో బడ్జెట్ అని చెప్పానుగా, సైలెంట్గా ఉండు. లైట్లన్నీ బాగానే పనిచేస్తున్నాయి. అరే నేనేదో సినిమా చేద్దామని డైరెక్షన్ చేద్దాం నేను అనుకుంటే నువ్వేంట్రా మధ్యలో. ఇప్పుడు నేను సినిమా తీయాలి, డైరెక్షన్ చేయాలనుకున్నాను. దానికి పేరున్నోళ్ళు కావాలి, అప్పుడే బిజినెస్ అవుద్ది. అందుకే నేను రామ్ గోపాల్ వర్మని హీరోగా పెట్టి చేద్దాం అనుకుంటున్నాను. కెమెరామెన్ ఎవరో తెలుసా? ఎవరైనా బాబురా, అప్పుడే బిజినెస్ బాగా అవుద్ది. నాగార్జున ఏమండి ఆ లైఫ్ బోర్ కొట్టేస్తుందండి. చూడు నాగార్జున, బోరు కొట్టదయ్యా, బోరునే మనం కొట్టాలి, అప్పుడే నీళ్ళు వస్తాయి. ఏమండి నాకు అర్థం కాక అడుగుతా, వచ్చినప్పటి నుంచి చుట్టూ తిరుగుతున్నారు ఏమంటే? నాగార్జున గారు, మీరు ఇప్పుడు కింద పడ్డారు. కింద పడితే వచ్చిన ఆ సౌండ్కి అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే బాగుంటుందని చూస్తున్నా. ప్రతి మనిషి వాడే ఇన్స్ట్రుమెంటే, ఏదో అది డౌట్లు అక్కర్లేదు. సైలెన్స్ సైలెన్స్. మనిషికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా శిక్షణ తీసుకుంటే క్రమశిక్షణ అదే అలవడుతుంది. మీరు ఇక్కడ హీరో కాదు, డైలాగ్ చెప్పడానికి కెమెరామెన్. ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయండి. రామగోపాల్ వర్మ గారు క్రమశిక్షణలో చాలా పర్ఫెక్ట్ అంటారు కదా, మరి నువ్వే లేటుగా వస్తే ఎలాగయ్యా? ఇక్కడ నేను డైరెక్టర్ కాదు, హీరో. తెలుగు ఇండస్ట్రీలో హీరో లేట్ గా రావాలి. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. మళ్ళీ ఆడకూడదు, ఓకేనా? మరి ఆ రోజు నన్ను దొబ్బావుగా. అది అప్పట్లో. మీరు కెమెరామెన్, కెమెరా పట్టుకోండి అంతే. ఏమండి ఇప్పుడు మీరు ఫస్ట్ మన స్టోరీ మీకు చెప్పాను కదా, లవ్ స్టోరీ. లవ్ స్టోరీ నాకు వర్కౌట్ కాదు. లవ్ స్టోరీ వర్కౌట్ కాదు, వైలెన్స్. నా స్టోరీ మొత్తం సైలెన్స్. రామ్ గోపాల్ వర్మతో డివోషనల్ వెరైటీగానే ఉంటుంది, ట్రై చేద్దాం. ఏమండి ఇప్పుడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, ఇది టైటిల్ మీద మీరు యాక్షన్ చేస్తే చాలు, నేను టేక్ చేసేసుకుంటాను. అంటే ఇప్పుడు కొండల్లో కోనేరులో రెండింటి మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు, నాకు క్లారిటీ కావాలి, అప్పుడే నేను చేస్తాను. డివోషనల్ అంటే డౌట్స్, నాకు అర్థం కాదు. లవ్ స్టోరీస్ అంటేనేమో మీకు పడదు, ఏమంటే వైలెన్స్ అంటేనేమో సైలెన్స్ అంటారు, డివోషనల్ అంటేనేమో డౌట్స్. ఏం చేద్దాం? హర్రర్ ట్రై చేయండి. హర్రర్. హర్రర్ నాకు వర్కౌట్ అవ్వదు. నాకు అదే వర్కౌట్ అవుతుంది. ఎక్కడ దొరికాడండి నేను? ఓకే చెప్తాను, మీరు ఫస్ట్ సీన్ చెప్పండి, నేను చేస్తాను. నాగార్జున గారు, నేను ఆర్డర్ చెప్తాను, అప్పుడు చెప్పండి. కమాన్ డైరెక్టర్ గారు, ఆర్డర్ ఇవ్వండి. రాజా, నా బంగారు రాజా, కోడి లేకుండా చికెన్ సూపు, కోడి లేకుండా సినిమా చూడు చేయకూడదు రాజా. సరే వచ్చావుగా. Excuse me, నువ్వు రాజా రాజా అంటే రాజమౌళి దగ్గర వర్క్ చేయి, రాము దగ్గర వర్క్ చేస్తూ రాజా రాజా అంటే నాకు ఎక్కడో కాలుది. ఓకే రాము. రాము కాదు, రాము గారు అను. రెస్పెక్ట్ ఎక్కడ? రాము గారు ఎక్కడ కలుగుతుంది చెప్పండి, ఆయింట్మెంట్ రాస్తా. అవుతుంది అక్కడ కదా, ఇక్కడ ఆర్డర్ చెప్పి అరగంట అయింది. అరే ఏమిటి మీ గోల? ఓకే రాము గారు, చెప్పండి. నేను సీన్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ముందు మీరు 2 అడుగులు ముందుకేయాలి, 2 అడుగులు వెనక్కేయాలి, ఇక్కడ కూర్చోవాలి, అంతే. ఓకే నాగార్జున గారు యాక్షన్ చెప్పండి. మీరు రెడీయా? రెడీ. లైట్ కెమెరా యాక్షన్. అన్నా కొట్టమంటావా? కొట్టాలంటే బోర్డు ఉండాలిరా. అన్నా బయట అన్నపూర్ణ బోర్డు ఉంది, తెమ్మంటావా? అది వీకే ఉంటే మన్ని వీక్తారా. భలే ఉన్నావు, కాసేపు ఆగు, నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. నాగార్జున గారు నాకు బాంబే తొందరగా చెప్పండి, వెళ్ళాలి. రోల్ కెమెరా యాక్షన్. నాగార్జున గారు 2 అడుగులు వేసి కూర్చో అన్నారు, చైర్ ఎక్కడ ఉంది, అక్కడ కూర్చోవాలి, చెప్పండి. అండ్ మేము ముందే చెప్పాం మాది లో బడ్జెట్ అని. మీరు 2 అడుగులు వేసి ఇలా ఉన్నట్టుగా కూర్చోవాలి అంతే. ఓకే అగ్రిమెంట్ లో సైన్ పెట్టాం కదా, ఏదంటే అది చేస్తాం. Yes, you can do it. యాక్షన్ చెప్పండి, మళ్ళీ నేనే చెప్పాలి. Lights, camera, action.
మీరు కెమెరా ఎక్కడ పెడుతున్నారు? మీరు చేస్తుంది ఫోటోగ్రఫీ కాదు, నిలబడి చేయడానికి డైరెక్షన్. ఈ సినిమాలో మీకు కెమెరా ఎక్కడ పెట్టాను? పంచ కింద పెట్టాను. చూసి నేర్చుకోండి. ఓకే Guru Ram Gopal Verma, the relation between camera and artist should not like a cigarette and lighter, but not like a cigarette and lighter. అంటే కెమెరా అనేది ఆర్టిస్ట్ ను వెలిగించుతుంది కానీ ఆర్టిస్ట్ అనేవాడు కెమెరాను వేలెత్తి చూపించకూడదురా గుట్లే. డైలాగ్ బాగా చెప్పారు, సినిమాలో వాడతాం, కాకపోతే మీ ఇంగ్లీష్ నాకు అర్థం కాలే. రాజా నెక్స్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అప్పుడే చెప్పేసి. ఓకేనా? హీరోయిన్ ఐ లవ్ యూ చెప్పాలి, 2 ముద్దులు పెట్టాలి. ఎవరు నేనా? హీరోయిన్ నాకు పెట్టద్దా? అవును రాము. ఓకే, హీరోయిన్ ఎక్కడ ఉంది? రాము గారు హీరోయిన్ గెస్ట్ హౌస్ లో ఉంది. అంటే ఇప్పుడు నాగార్జున గారు ఇక్కడే ఉన్నారు, బాబు గారు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. హీరోయిన్ గెస్ట్ హౌస్ లో ఏం చేస్తుంది? ఒక స్టోరీ. అందరు ఇక్కడే ఉన్నారు బాబు, గారు లేరు ఇక్కడ. ఆయన అక్కడ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ సీన్ అంతా అర్థం అయిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకొని వస్తారు, ఉన్నట్టుగా ఊహించుకొని యాక్ట్ చేయండి అంతే. చాలు అలా చెప్పాలి, అంతగా యాక్షన్ చెప్పండి. నన్ను నేను చెప్పాలా? కెమెరా రోల్ యాక్షన్. అన్నా కొట్టమంటావా? ఏంట్రా బోర్డు ఏదిరా? బోర్డు ఉందనా? తీసుకురాపో. ఏదోటి క్లాప్ బోర్డు కట్టాలి. ఇది ఒకటి కనిపెట్టాడేమో. రాజా అయితే కొట్టు. రాజా కొట్టమంటే నన్ను కొట్టమేంది రాజా? అన్నా నువ్వే కదన్నా కొట్టమన్నా, అందుకో కొట్టినా. సారీ అన్నా, సారీ. నాగార్జున గారు నాకు లేట్ అవుతుంది, తొందరగా కొట్టండి. రోల్ కెమెరా యాక్షన్. భారతదేశ ఆత్మ పల్లెల్లో ఉందన్నారు మహాత్మా గాంధీ, కానీ నా ఆత్మ నేలో ఉంది. ఐ లవ్ యూ. కట్ ఇట్. కట్ నేను చెప్పాలి ఇక్కడ, డైరెక్టర్ నేనా మీరా? సారీ అలవాటు అయిపోయింది. వన్ మోర్. అందుకు నేను బాగానే చేస్తానుగా. అంటే మీరు బాగానే చేశారు కానీ వాయిస్ లో డెప్త్ మిస్ అయింది. అంటే డబ్బింగ్ లో మేనేజ్ చేయండి. అంటే డబ్బింగ్ లో మేనేజ్ చేయడానికి మనకు అంత బడ్జెట్ లేదు, లో బడ్జెట్. అందులో ఇది స్క్రీన్ కాదు, స్టేజ్. బాబు రామ్ గోపాల్ వర్మ, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. చెప్పమ్మా. నీ ముఖ చిత్రం మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఒక్కసారి ఈ సినిమా మీద పెట్టుంటే ఈ పాటికి సగం సినిమా కంప్లీట్ అయి ఉండేది. రాజా ఐ లవ్ యూ రాజా. ఎక్సలెంట్ కేకా తడాకా రాజా చూపించావు. ఎక్స్క్యూజ్ మీ, డైలాగ్ బాగా చెప్పారు. నేను సినిమాలో వాడాలంటే నాకు వచ్చిన డౌట్, అందులో ముఖ చిత్రం అన్నారు, అది నాకు అర్థం కాలేదు. ఏంటది చెప్పండి. ముఖ చిత్రం అంటే ఫేస్బుక్ రా మూర్ఖుడా. ఫేస్బుక్ బాగా చెప్పారు, వాడతాం. మీరు ఆగుతారా? ఏ బుక్కల గురించి మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు. ఇక్కడ నా చెక్ బుక్ తడిచిపోతుంది. తొందరగా సీన్ చెప్పండి, నేను వెళ్ళాలి, ఫ్లైట్ టైం అవుతుంది. ఇప్పుడు మనం ఇంట్రో బ్యాంక్ సీన్ కి వచ్చాం. అప్పుడే ఇంట్రెస్టింగ్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒక బైక్ ఉంటుంది, మన లో బడ్జెట్ కదా, ఉన్నట్టు ఊహించుకోవాలి. ఆ బైక్ చైన్ ఇలా లాగాలి, ఒక్క షాట్ లో 100 మందిని గాల్లోకి ఎగిరి కొట్టాలి, అంతే. బైక్ చైన్ లాగాల? మీకు మెట్ల? రాము గారు మెట్టలానే కాదు, నాకు నేను మెట్టలకి స్టడీ. అయితే దూరం ఉండు. ఇప్పుడు ఆ రోజుల్లో మీరు సైకిల్ పెట్టి లాగమంటే నేను లాగలేదు. ఎందుకు లాగాను? అసలు మేము హెలికాప్టర్ పెడదాం అనుకున్నాం, దానికి చైన్ ఉండదని మొన్నే తెలిసింది. అయినా మేము చెప్పినట్టు చేయాలి, మీరు ఇవన్నీ అడగకూడదు. మరి అసలే లో బడ్జెట్, టైం వేస్ట్ చేయకు. బాబు గారు మీరేం చెప్పండి, మరి రియల్స్టిక్ గా వెళ్దాం అనుకుంటున్నాను, ఆయన ఎలా చెప్తున్నారు? బైక్ చైన్ లాగడం ఏంటి మరి, మెంటల్ కాకపోతే? అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరుస్తే కెమెరాతో కొడతా. అర్థం కాదు. ఆ రోజుల్లో అన్నగారు నేను కలిపి యాక్ట్ చేసిన రోజుల్లో బాబు గారు క్యారెక్టర్ గుర్తు పెట్టుకో. ఇంకా నాకు టైం వేస్ట్ చేయకుండా సీన్ లోకి వెళ్ళిపోదాం. యూ కెన్ డూ ఇట్ రాము, యూ కెన్ డూ ఇట్. ఓకే, లైట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, తొందరగా కంప్లీట్ చేద్దాం. బాంబే రెడీ. బైక్ టేక్, కెమెరా రోల్ యాక్షన్. ఒక నిమిషం, మీరు లైటింగ్ ఎక్కడ పెట్టారు బేసిక్ నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆ రోజు డబ్బా కెమెరాల్లో సినిమా తీస్తే మేమన్నా అన్నావా? ఇంత కెమెరాలు పెట్టుకొని సినిమాలు తీయటం మేమేమన్నా అన్నావా? మేము దేంట్లో తీస్తే దాంట్లోనే చూసుకోవాలి, అంతే. మాకు ఏది కనపడాలంటే దాని మీద మాత్రం లైట్ వేస్తాం. ఒక్క నిమిషం, ఫేస్బుక్ లో కన్ను మీద వేస్తాం, అది కనపడలేదు. తీసే మామూలుగా మాట్లాడుకో. కెమెరా రోల్ యాక్షన్. రే ఏంట్రా టేక్ చెప్పిన తర్వాత కొట్టమంటావు నువ్వు? ఆగు. కమాన్, యూ కెన్ డూ ఇట్ రాము.
చేస్తున్నారు అవు కెమెరా ఎక్కడ పెడతారు కొంచెం వెనకాల పెట్టండి అవు యాక్షన్ ఆర్డర్. నాకు అర్థం కాదు డైరెక్టర్ని హీరో పెట్టుకుంటే ఇలాగే దొబ్బుతారు. మేము తీసుకుంటాం కదా, మాకేం కావాలో మీకు ఏదో వచ్చి అది చేయండి. ఓకే. చెప్పినట్టు చేయక. రెడీ, కెమెరా రోల్, యాక్షన్. రాము గారు సూపర్ సూపర్ ఎంత అద్భుతంగా చేశారు. ఫస్ట్ టేక్ ఓకే ఎక్సలెంట్ సూపర్. అసలు దీంతో 100 రోజులు గ్యారంటీ. సూపర్ షాట్. ఇంక ఈ షాట్ తర్వాత నాకేం చేయాలని లేదు. ప్యాకప్. కొట్టమంటావా? ఎవడైనా ప్యాకప్ అన్న తర్వాత క్లాప్స్ కొడతారా? క్లాప్ కొట్టారా యాదవ? చాలా బాగా వచ్చింది. ఇంక మనం బయలుదేరదాం. షార్ట్ రెడీయా? షాట్ రెడీ ఏంటండి? అంటే ఉదయం నుంచి చూస్తున్నాను ఈ కెమెరాకి ఆన్ బటన్ ఎక్కడుందా అని. సూపర్ కొట్టమంటావా? సూపర్. ఏంట్రా కొట్టేది? ఏంట్రా కొట్టేది? ఏంట్రా కొట్టేది? బూత్ 3 సినిమా తెస్తున్నాను, మీరు హీరోయిన్. ఓకే ఏ యాంగిల్? మీరు అద్దాలు పెట్టుకోవాలి. చిన్న అవకాశం సార్. ఫోటోలు పట్టుకుని ఆఫీస్కి వచ్చి కనబడు. ఓకేనా? సూపర్ లాఫింగ్ లాంచెస్. ఐ లవ్ ఇట్ అప్ప. నాకైతే నచ్చింది. జడ్జెస్ మీరు ఎప్పుడు నవ్వారు? ఏంటి సంగతి? బాగుంది, బాగా నవ్వాం, కామెడీగా ఉంది. టేక్ ఆఫ్ స్లోగా ఉన్నా పీక్ వెళ్ళేసరికి చాలా బాగా ఉంది. బాబు పంచుమడుగు బలి పేల్చేవా. లాస్ట్ 2 మేడం మీ కామెంట్. నాకైతే మస్తు నచ్చిందే. లోచి సూపర్. అంటే ఫస్ట్ మీరు రావడమే కూల్ గా డ్రెస్సింగ్ కొంచెం ఇక్కడ కనిపించేలాగా నేను చూసా. అక్కడే పడిపోయాం మేమందరం. అండ్ చాలా అంటే ఒక లీడర్ ఎలాగా టీమ్ ని లీడ్ చేయాలో అలా లీడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అన్ని వాయిసెస్ సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. మరి వాట్ అబౌట్ పాయింట్స్? 9 points from హరికృష్ణ గారు. And థ్యాంక్ యూ. all in all 18 points. Traffic launches, fantastic. Super. Thank you. శివ, పెళ్ళిళ్ళలో ఆర్కెస్ట్రా పెడతారా? తప్పకుండా పెడతారు. ఎందుకు పెట్టరు? మరి ఎంగేజ్మెంట్ లో? వాళ్ళ స్తోమత బట్టి కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. మరి కుక్క చచ్చిపోతే ఆర్కెస్ట్రా పెట్టడం ఎక్కడన్నా చూసావా? కుక్క చచ్చిపోతే ఆర్కెస్ట్రానా? Yes. ఈ ఐడియా ఏదో నీదే అయి ఉంటుంది, ఈ కాన్సెప్ట్ ఏదో నీదే అయి ఉంటుంది. నాది కాదు, భాస్కరన్ టీమ్ కాన్సెప్ట్ ఇది. వాళ్ళు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ జోకింగ్ జపాన్. కనీసం టీ తాగడానికి కూడా డబ్బు లేని పరిస్థితి అయిపోయింది. ఏంటో అర్థం కావట్లేదు. మా తాత పోతూ పోతూ ఈ తొక్కలో ఆర్కెస్ట్రా ఇచ్చి చచ్చాడు. అని ఎవరో వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏదో ఆర్కెస్ట్రా ఉండాలి. ఏదో ఆర్కెస్ట్రా కాదమ్మా, లఫూట్ ఆర్కెస్ట్రా. దానికి బాస్ నేనే, వీళ్ళంతా మా సభ్యులు. లఫూట్ ఆర్కెస్ట్రా? అదేంటి లఫూట్ ఆర్కెస్ట్రా అని పెట్టారు? అంటే దానికి ఒక పెద్ద కథ ఉంది. ఒకప్పుడు మా తాతగారు ఫ్లూట్ వాయిస్తూ ఉంటే నాగుపాము ఫ్లూట్ లోంచి వెళ్ళి నోట్లోకి వెళ్ళి చచ్చాడు. అప్పటి నుంచి దీనికి లఫూట్ అని పేరు పెట్టాం. అందుకని లఫూట్ ఆర్కెస్ట్రా అని పెట్టుకున్నారు? అందుకాదు, లోపలికి వెళ్ళి తెచ్చాడు కదా, అందుకే లఫూట్ అని పేరు వచ్చింది. అందుకే లఫూట్ అని పెట్టుకున్నాం. లోపలికి వెళ్ళి చచ్చాడు కాబట్టి లఫూట్ అని పెట్టారా? సరే, ఓకే లఫూట్ గారు. సారీ అండి. ఇంతకీ ఫంక్షన్ ఏదో చెప్పలేదు. పెళ్ళ, లేకపోతే చావా, లేకపోతే శోభనమా? అదే పెద్ద మనసు చిన్న మనసు ఏదో చెప్తే మేము రెడీ అవుతాం. అవన్నీ కాదు, నా సోనీ చచ్చిపోయింది. సోనీ చచ్చిపోయిందా? పాప ఎంత చిన్నగా ఉంటే ఈ పాపకి ఎంత కష్టం. ఓకే, బాధపడకమ్మా. చెల్లాయి చచ్చిపోయిందని నువ్వు బాధపడుతున్నావు, మేము కూడా బాధపడుతున్నాం. అది చెల్లి కాదు, చిన్న పిల్ల కాదు, నా కుక్క పిల్ల. మరి కుక్కల దగ్గర పాటలు పాడేడు తమ్ముడు, మన పరువు పోతుంది. ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా చేయను అంతే.
అన్నయ్య ఎలారా అసలే పేకల్లోతు కష్టాల్లో ఉన్నాం, ప్లేట్ మీల్స్ తినడానికి డబ్బులు కూడా లేవు, కాబట్టి ఒప్పించుకుందాం అన్నయ్య. అంతేనా? అంతే. ఇదిగో పాప, ప్రోగ్రామ్ ఎన్నింటికి? ఈవినింగ్ 5 o'clock. ఈవినింగ్ 5 o'clock మేము అందరూ వచ్చేస్తాం. 9,000 అడ్వాన్స్ కొట్టించు. 9,000 అడ్వాన్సా? అదేంటి? 1000 రూపాయలు రేపు ఇద్దు కానీ. అదంతా కుదరదు. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాను, రేపు 9,000 ఇస్తాను. మిమ్మల్ని చూస్తుంటే ముందే డౌట్ వేస్తుంది నాకు. సరే ఏదో ఇచ్చి తాగలడు. ఇదిగోండి 1000 రూపాయలు. ఓకే బయలుదేరు. బయలుదేరమ్మా, మేము సాయంత్రం వస్తాం. తమ్ముడు అన్నయ్య బాగా పాడాలి. ఓకే. ఈ 1000 రూపాయలతో మనం పదండ్రా. ఇదే నా సోని. అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, పరలోకాలకు వెళ్ళిపోయింది. నా సోని ఆత్మ శాంతి చేకూరే వరకు మీరు పాటలు పాడండి. ఓకే. ముందు నా సోనికి నమస్కారం చేసుకోండి. మరి కుక్కకు నమస్కారం అంటుందేట్రా? తప్పదని ఆ పేమెంట్ వచ్చిందిగా, చేసేద్దాం. దీని అమ్మ జీవితం కుక్కకు దండాలు పెట్టడం ఏమిటి? మన కర్మ కాకపోతే. అందరూ కూర్చోండి. మేడం మొదలు పెట్టమంటారా? మొదలు పెట్టండి. దండ్రా మొదలు పెడదాం. ఓకే. ఒక్క నిమిషం. గ్లాస్ ఏంటిది? ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. నువ్వే కదా మొదలు పెట్టాను. నేను మొదలు పెట్టమనింది భజన. అంటే బాడీలో ఎంకరేజ్మెంట్ కోసం కొంచెం పోసుకోవాలమ్మా. ఇదంతా ఉంటే నాకు కుదరదు. అమ్మా మేము అడుగుతుంది నీకు కాదు, మాకు. కానీ చూడు, ఆ తాగే కూడా చిన్న స్టైల్ ఉంటది. చూసావా కుక్క పిల్లని? అది చచ్చిపోయినా కూడా దాని ఫేస్ లో కలపోలేదురా. అవును. ఏ లారీ వాడు గుద్దాడు కానీ చాలా అదృష్టవంతుడు యాదవా. చెప్పని మీ గోలాపి మొదలు పెడతారా లేదా? పెడుతున్నాం అమ్మా. ఇప్పుడు కీర్తి శేషు సోని గారి కోసం తమ్ముడి శివలో ఒక పాట. నాన్న ఒకసారి మీరు అందరూ కూడా శృతి పట్టండి. ఓకే. చెప్పేది ఈ శృతిరా, ఆ శృతి కాదు. మేము వదులుకున్నాం. అయితే కూర్చోండిరా. మీరే అనుకోకండి, మా వాళ్ళు కొంచెం స్పీడ్ ఎక్కువ. ఏదో ఒకటి ఏడవండి, తొందరగా మొదలు పెట్టండి. రెడీ నానా? రెడీ. తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తిక్కమ్మక్క తెగులే కుక్కంటే, ఈ తెలియని చావే కుక్కంటే, నన్ను అడగారు చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే. అమ్మడు ఓయ్ అమ్మడు, నేను కుక్కే గట్టిగా కరిచేస్తే, ఈ మొక్కే బయటకు ఊడొస్తే, ఆ రహస్యాన్ని చెబుతా వింటే. అన్నయ్య ఇంత బాగా పాడుతారు అనుకోలేదు అన్నయ్య. అంటే నేను కూడా ఎప్పుడు పాలేదు, ఏదో చిన్నప్పుడు అలా కుక్క కరడంతో ఆటోమేటిక్ వచ్చేసింది అంతే. అన్నయ్య మీరు ఈ పాట పడికి మంచి స్టెప్ వేసి అనుకో, సూపర్. నేను డాన్సా? వద్దామా ప్లీజ్ అన్నయ్య. అది ఓకే, వేసే మ్యూజిక్ కొట్టు. ఓకే. అన్నయ్య ఏంటి నీ గేరి మధ్యలో అయిపోయింది? అంటే ఇంకా ఎక్కువగా వేసాం అనుకో తెగే ప్రమాదం ఉంది. కరెక్ట్, ఏజ్ బార్ కదా. మీ గోలాపి నా సోని గురించి పాటలు పాడదామండి, డబ్బులు ఇచ్చేంత వరకు మీ మాట. రెడీ? వేల వేల కుక్కలు ఉన్న నేల మీద ఎక్కడైనా పెంపుడు కుక్క ఒక్కటే లవరు, అది తెలియని యజమానెవరు. ఊర కుక్కలైన చాలు, గజ్జి కుక్కలైన చాలు, గుర్తుపట్టలేవా బొచ్చు కుక్కలు. అమెరికాలో ఇంగ్లీష్ కుక్క, ఆఫ్రికాలో నల్లని కుక్క. తమ్ముడు, అమెరికాలో ఇంగ్లీష్ కుక్క, ఆఫ్రికాలో నల్లని కుక్క, నైట్ అయ్యే ఏకాంతంలో కబలా కాసేది ఒకటే కుక్క. తమ్ముడు, నల్ల కుక్క, తెల్ల కుక్క, బొచ్చు కుక్క, ఏ కుక్క చావగానే వెళ్తుంది స్వర్గానికి. ఇప్పుడు మా తమ్ముడు ఒక మెలోడీ సాంగ్ వేసుకుంటాడు. నువ్వు కుక్కవి కాదు, డాగువి కాదు. నేను కాదు, అది. విశ్వాసం పూర్తిగా దానికే కలదు. వాటనుకోను, నిన్నేటనుకోను. అనుకో, అది మన కలెక్షన్ కింగ్ అనుకోరా. ఓకే. నువ్వేంటి నీకింతటి బొచ్చేంటి,
ఇంత చిన్న వయసులో నీ చావేంటి, నేనేంటి, నే చేసిన తప్పేంటి, దొడ్డు మీద వలితే పొరపాటేంటి, తప్పు నీది కాదంటే డ్రైవర్ ఒప్పుతాడా, పైరు లాంటి డ్రైవర్కి శిక్ష తప్పుతుందా, అది కుక్కే కదా, చచ్చిన కుక్కే కదా, ఇది కుక్కే కదా, చచ్చిన కుక్కే కదా, ఇది కుక్క కాదు, డాగు కాదు. చాలు ఓకే, అసలు డైలాగులు లేవు. నా సోనీకి హిందీ పాటలు అంటే చాలా ఇష్టం. ఓకే రా మనకి ఏమైనా హిందీ పాటలు వచ్చా? చీరానటి పడేద్దాం అని. ఓకే. सोरी तू एक बार आजा నిన్ననే పగిలింది నీ కూజా ఇవాళే నీ చావు బాజా. ఇంతకన్నా పాలేం తమ్ముడు. తెగుద్ది. మిమ్మల్ని నా సోనీ కోసం పాటలు పాడమన్నాను, నా సోనీని ఇన్సల్ట్ చేస్తూ పాటలు పాడమని లేదు. ఇప్పుడు నీకు మంచి పాట కావాలి. ఓకే, ఉదయ్ భాను గారి మీద ఒట్టే చెప్తున్నాను, ఈ పాట ఆవిడ ఖచ్చితంగా నచ్చుతుంది. Let's go. ఓ ముద్దుల కుక్క, ఓ మురిపాల కుక్క, ఓ పుత్తడి కుక్క, ఓ మురిపాల కుక్క, ఓ బొచ్చు కుక్క, బొచ్చు కుక్క, నీకు ముక్క మీద బొక్కలేస్తే లాగించేసావమ్మా. ఓ బొచ్చు కుక్క, ఓ బొచ్చు కుక్క, ఆడ కుక్క కనబడితే లేచిపోతావమ్మా. దొంగలు నిన్ను చూస్తే జంకు పుట్టేనమ్మా. వీధి కుక్క కనబడితే వెంట తరిమావమ్మా. ఆ పొంటల్లో, ఆ చెత్తల్లో, ఆ స్వర్గంలో, ఆ నరకంలో, గంటల్లో చెత్తల్లో, ఆ స్వర్గంలో, నరకంలో నువ్వు సల్లంగుండాలి, సల్లంగుండాలి, సచ్చినాక నువ్వు మళ్ళీ పుట్టాలి. అన్నయ్య, మీకు ఇంతకన్నా కొత్త పాటలేం రావా? ఏమన్నావు? కొత్త పాటలేం రావా? దానికన్నా ముందు ఏదో డైలాగ్ వేస్తావు. అన్నయ్య అన్నాను. అన్నయ్య, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం అన్నయ్య. మన హరికృష్ణ గారి కోసం ఒక మంచి మెలోడీ ఎత్తి సీత కొట్టాలి. ఓకే నించో. ఓకే. నలమచ్చల కుక్క, నలమచ్చల కుక్క, నలమచ్చల కుక్క, ఎందాక పోయావే, నా గజ్జి కుక్క, నా బుజ్జి కుక్క, ఎందాక పోయావే, నలమచ్చల కుక్క, బిర్యానీ పెట్టాలని నే వీధంతా వెతికానే, ఏలేడి కుక్కను చూసి నువ్వు తాకూపుకెళ్ళావే, నే మెచ్చిన కుక్క, నా కాపల కుక్క యాడే, నా బుజ్జి కుక్క, నా మెచ్చిన కుక్క యాడే. కుక్కల్లారా దిక్కులు దాటి 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 నీవు ఎందాకపోయావే, నలమచ్చల కుక్క, నలమచ్చల కుక్క, ఎందాకపోయావే, నా గజ్జి కుక్క, నా బుజ్జి కుక్క, ఎందాకపోయావే, నలమచ్చల కుక్క. ఆహా, అతనేంటి ఎక్కువ చేస్తున్నాడు, నా వైపు చూసి పాట పాడుతున్నాడేంటి? అంటే డీజిల్ వేయక ముందు వరకే మేము ఎవరికాస్తున్నా చూస్తాం, డీజిల్ వేస్తే ఓన్లీ ఫీలింగ్స్. పేమెంట్ వద్దా? కావాలి. ఇప్పుడు ఎందుకు కుక్క పేరు ఏమన్నా? సోనీ. హే కుక్క, నీ పేరు సోనీ, బోన్స్ నీకు తెస్తాను గాని, కదలవే ఓసారి సోనీ, రేపకే బోని బోని, అరే ఎన్ని మొక్కలు వేసా కుక్క గారికి కనబడదే, అరే తన కోసమే కదా పాటే పాడా, సిగ్నలే రాదే, పలకరిస్తే సరదాగా నీ సొమ్మేం పోదు కదే, నడువూపుతూ ఊగుతూ అయ్యారంగా ఏది హా హొయలు. Why don't you talk with me? పోనీ కరిసేయడాది ఇన్ని పోనీ. Why don't you talk with me? మేరా పనికి మళ్ళా ఓరు సచ్చినోడా. Why don't you kiss with me? ఒక్కతోని మాట్లాడరా.
Why don't you dance with me? ఇక క్లైమాక్స్కి వచ్చేసాం కాబట్టి చివరిగా తమ్ముడు పారతో క్లోజ్ చేస్తాడు. చిన్ని పుచ్చి కుక్కవే చిన్ని గజ్జి కుక్కవే మా ఇంటి కుక్కవే నువ్వు చచ్చినావటే నీపై ప్రేమ చావదే నైట్ పూట నువ్వు తిరిగావా రాత్రంతా నువ్వు దాచావా రాత్రంతా మరుగుతుంటూ కాపలగా దొంగలొస్తే నీకు తోడు ఎవరు రారంటూ గతములో హైవే రోడ్డులో దూసుకెళ్ళినా లేలాండు లారీ వచ్చి గుద్దినారా కుక్కవే చిన్ని గజ్జి కుక్కవే నువ్వు చచ్చిపోయినా నీపై ప్రేమ సావదే. సావదమ్మా అంతే. ఇక పాప పేమెంట్ ఇచ్చి 6 గంటలు అయిపోయిందా? మీ పాటలు ఏడ్చినట్టున్నాయి. నా సోని బ్రతికలేదు కాబట్టి సరిపోయింది, చచ్చిపోయి అదృష్టం చేసుకుంది. ఇంతకీ నా సోని అక్కడికి వెళ్ళిపోయిందంటారా? ఎక్కడికో వెళ్ళింది కానీ ఆయన బొచ్చుకో ఎక్కడికి వెళ్తే మాకేంటి, మా డబ్బులు మాకు కావాలా అంతే. ఇగో పెగ్గేసి 2 డబ్బులు ఇచ్చి. ఓకే. ఇంతకి మీ పాటలతో నా సోని అక్కడి దాకా వెళ్ళిపోయిందంటారా? వెళ్ళిపోయింది. అమీర్పేట దాడి ఇప్పుడే పంజాగుట్ట వచ్చింది. ये क्या हो रहा है? सब नाटका बंद करो. ये क्या हो रहा है? ये क्या है? चक्का बजना कर रहा तुम लोग. చెక్క భజన కాదురా, బక్క భజన. ఇది చావు భజన. ఎక్కడైనా మనుషులు వచ్చేస్తే శివ భజన చేస్తారు కానీ ఈ కుక్క భజన అంటే కొత్తగా ఎందుకు చేయకూడదు? ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వస్తాయి, ఒక మనిషి చచ్చిపోతే 10 మనుషులు వస్తారు. అలాంటిది ఒక కుక్క చచ్చిపోతే 10 కుక్కలు రావట్లేదే కదా. అందుకే మేము వచ్చాం, మేము చేస్తున్నాం. ఒక్క నిమిషం, అసలు ఈ కుక్క గురించి మీకు ఏం తెలుసో చెప్పు. కుక్క గురించి నాకు ఏం తెలుసా? నాకేం తెలియదు. ఇది ఒక లఫోడ్ కుక్క, గజ్జి కుక్క, పిచ్చి కుక్క. ఇది మా ఊళ్ళో 150 మందినే ఖర్చింది. అందులో సగం మంది చచ్చారు, ఇంకా సగం మంది మన ఊపిరితో బతుకుతున్నారు. అలాంటి ఈ లఫోడ్ కుక్కను గత 6 నెలల నుండి నానా సంఘాలు నాకి నిన్న రాత్రి చంపితే మీరు అందరూ వచ్చి భజనలు చేస్తారా? ఇప్పటి వరకు కుక్క భజన అయింది, ఇప్పుడు మీకు భజన అవుతుంది. ఏ జంటే, ఏ బంటే, ఏ రాజు, ఏ సోమో సబ్ లోग लकड़ी लेके आओ, इनका ढोल बजाएंगे अपन. తమ్ముడు ఇంట్లో పాప కనిపిస్తుంది. హలో హలో జోకింగ్ జపాన్. ఓకే జడ్జెస్. భానుగారు మంచి ఐడియా. ప్యారడీ పాటలు తీసుకుని కుక్క మీదే ఒక కాన్సెప్ట్ చేసి ఎక్కువ మిమిక్రీ ఆర్టిస్టులు 3 వాయిస్లు వినిపించాయి. అంటే ఓవరాల్గా చిరంజీవి, నాగార్జున తప్పితే వీళ్ళందరూ మూగగా మిగిలిపోయారు. సో మిమ్మల్ని మీరే కిల్ చేసుకుంటున్నారు. మంచి టీము, మీరు స్ట్రాంగ్ టీము. ఇందులో ఏంటంటే చిరంజీవి గారి వాయిస్తో ప్యారడీ పాడడం అది చాలా అక్యురేట్గా పాడారండి. సో దానికి మాత్రం అంటే ఓవరాల్గా బాగుంటుందండి. మీ పాటలు, మీరు రాసినటువంటి ప్యారడీ సూపర్బ్. మొత్తం చూసినట్లయితే ఈ పాటల్ని ఎంత చక్కగా ప్యారడీ అనేది కూడా మిమిక్రీలో భాగంగా తీసుకుని మీరు అంత చక్కగా ప్రజెంట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే మిగతా వాళ్ళు కూడా కొంచెం ఇంకా ఇంటరాక్టివ్ అయితే కనుక అదిరిపోయి ఉండేది అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జడ్జెస్. మరి వాట్ అబౌట్ పాయింట్స్? 8 పాయింట్స్, 7 పాయింట్స్, 15 points all in all. Well done. Good. Talking Japan. Thank you. అనసూయ, డాక్టర్ ఏం చేస్తాడు? ట్రీట్మెంట్ ఇస్తాడు. అమ్మో, ఇంజెక్షన్ కూడా ఇస్తాడు. నాకు చాలా భయం బాబోయ్. అవునా? బట్ ఈ డాక్టర్తో ఆ ప్రాబ్లం లేదు. ఈ డాక్టర్ కామెడీ ఇంజెక్షన్ ఇస్తాడు. అవునా? ఎవరో మన జితేంద్ర అండ్ టీమ్. ఓ రైట్ రైట్, డాక్టర్ బెండప్పారావు కదా. బెండ తీయడు, బెండుగా నవ్విస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ జితేంద్రస్ టీమ్ కామెడీ కిల్లాడి. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడున్నాడో ఏ డాక్టర్? డాక్టర్ బెండపారావు. చాలా బాగుంది. ఇలారా, ఎందుకు అంత ఫాస్ట్గా పరిగెడుతున్నావు?
ఏదైనా మోషన్ ప్రాబ్లమా? మోషన్ ప్రాబ్లం కాదు, లోపల నాకు ఆపరేషన్. ఏ లోపల జరుగుతా ఉంది? లోపల అంటే ఈ లోపల కాదు, ఆపరేషన్ థియేటర్ లోపల. ఏంటి ఆపరేషన్ అంతా భయపడుతున్నావు? లోపల నర్స్ ఏం చెప్తా ఉందో తెలుసా? ఏం చెప్తా ఉంది? ఆపరేషన్ అంటే భయపడాల్సిన పని లేదు, ఈజీగా అయిపోతుందని ధైర్యం చెప్తా ఉంది. అవును కదా, ధైర్యమే చెప్పింది కదా, దానికి ఎందుకు భయపడుతున్నావు? చెప్తుంది డాక్టర్ కి. ఏంటో ఈ డాక్టర్ ఎక్కడున్నా చూద్దాం. డాక్టర్ గారు, హలో అండి. హాయ్ అండి, ఐఎమ్ సుబ్బారావు. ఐఎమ్ డాక్టర్ అప్పారావు, బెండప్పారావు. పేరులోనే బెండ్ ఉందా? ఇంకెక్కడైనా బెండ్ ఉందా? ఎక్కడ పడితే అక్కడ బెండ్ ఉండటం ఏంటండి? ఎందుకు మీ ప్రాబ్లం ఏంటండి? నాకు కాదు ప్రాబ్లం, నా కుక్కకి. మీ కుక్కగా? అవునండి. ఏంటి ప్రాబ్లం? నాకెందుకో డౌట్ గా ఉండండి, మా కుక్కకి తలనొప్పి వస్తుందని. తలనొప్పి కుక్కగా? అవునండి. తలనొప్పి ఏంట కుక్కకి? మీ కుక్క తలనొప్పిగా ఉందా? అవునండి. పొరపాటున అదే చూడకూడదు నేను చూసింది అనుకుంటా. దానికి దిష్టి తీసి దాని తోక్కి తాయెత్తి కట్టండి. డాక్టర్ గారు, నన్నేమనండి, మా కుక్కను మాత్రం ఏమనదు. అది నా ప్రాణం, నా గుండె, నా కిడ్నీ, నా లివర్. ఇంకెందుకు వెళ్ళదు, చండాలంగా ఉంటది. ఎందుకే మీ కుక్క తలనొప్పి ఉందని మీరు ఎలా తెలుసుకోగలిగారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. నాకు ఎప్పుడైనా తలనొచ్చినప్పుడు మా ఆవిడ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాను. ఒక వారం రోజుల నుండి మా కుక్క కూడా మా ఆవిడ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటుంది. అందుకే నాకు డౌట్. ఓ బాగా తమాషాగా ఉందండి మీరు చెప్పేది. అయితే మీరు కుక్క ఒకేసారి బాధపడుతుంటే అప్పుడేం చేస్తారు? వెరీ సింపుల్. మా ఆవిడ వల్ల మా కుక్క పడుకుంటుంది, మా కుక్క వల్ల నేను పడుకుంటా. ముగ్గురం అడ్జస్ట్ అయి పడుకుంటాం. ఓ ఓకే, అర్థమైంది. మీది సర్దుకునే ఫ్యామిలీ అనమాట. అదే సర్దుకుపోయే ఫ్యామిలీ. సో సూపర్ అండి. ఇంతకు మీ కుక్క ఏది? ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి మా ఆవిడ వల్ల తెల్లగా పడుకుంది. ఓ ఒట్టిమండ, బాగా అలవాటు అయిపోయినట్టు ఉంది. మీరు డైలాగ్ చెప్తారా, ట్రీట్మెంట్ చేస్తారా? నా కుక్కని మాత్రం ఏమనొద్దు సార్. కోపడకండి సార్, మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను మీకు. ప్రాబ్లం లేదు. ఓకే, ఎంత ఖర్చైనా పర్లేదు. మా కుక్కకి ఆరోగ్యశ్రీ ఉంది కదా. ఆరోగ్యశ్రీ? అవును. కుక్క ఆరోగ్యశ్రీ ఏంటి? సరే, ఆరోగ్యశ్రీ వర్తించకుంటే డబ్బులు ఇస్తా, ఎంత ఖర్చైనా పర్లేదు. మా ఆస్తి మొత్తం రాసుకోండి, ట్రీట్మెంట్ బాగా చేయాలి. మీ ఆస్తి అక్కలేదు కానీ ఒక 5,000 చాలు. సరే ఇస్తాను, ట్రీట్మెంట్ చేయండి. ఇదిగోండి, ఈ టాబ్లెట్ అయ్యింది, దెబ్బ తగ్గిపోద్ది. డాక్టర్ గారు, ఒక చిన్న మాట. ఈ టాబ్లెట్ ముందు నుండి వేయాలా, వెనుక నుండి వేయాలా? జటకారం అంటే అదే. కుక్కకి అట్లా వేయకూడదు. ఒక గొట్టం తీసుకుని దాన్ని నోట్లో పెట్టి అందులో టాబ్లెట్ వేసి మీరు గట్టిగా పోదండి, దాని గొంతులోకి వెళ్ళిపోద్ది కదా, అప్పుడు తలనొకి తగ్గిపోద్ది. ఓకే అండి, తప్పకుండా వేస్తాను. ఉంటాను, మళ్ళీ గెలుస్తాను. ఓకే. ఇదేంటి కుక్క తలనొప్పి మాత్రమే కుక్కలు వయాగ్రా టాబ్లెట్ ఇచ్చాను. అమ్మో, ఇప్పుడు ఏమవుద్దో ఏమో, ఆ కుక్క ఎన్ని ఊరు కుక్కలు ఎమ్మడి పడుద్దో ఏమో. పోన్లే, మళ్ళీ వస్తాడు కదా, అప్పుడు అసలు టాబ్లెట్ ఇచ్చి ఇంకో 5,000 నొక్కుతాను. హలో సార్, మీ పేరు? నా పేరు వినాయక్ అండి. ఓ డైరెక్టర్ వినాయక్ గారు. సార్ మీరు నేను ఫ్యాన్ సార్. సార్ మీ సినిమాలు చాలా బాగుంటాయి సార్. సార్ సూపర్ సార్, మీ డైరెక్షన్ సూపర్ సార్. కాదయ్య బాబు, నా పేరు వినాయక్ అండి బాబు. ఓ అర్థమైందండి, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీ పేరు వినాయక్, మీకు నత్తి ఉండడం వల్ల వివి వినాయక్ అయ్యారు. అవును సార్, అవును. ఓకే. నాకు ఈ నత్తి బాగా ప్రాబ్లంగా ఉందండి. నాకు పాటలు పాడాలంటే చాలా ఇష్టం సార్. ఓకే. పాడలేకపోతున్నాను సార్. మీరు పాటలు కూడా పాడతారా? చాలా బాగా పాడతానండి. అయితే నా కోసం ఒక్క పాట పాడరు? పాడమంటారా? పాడండి ప్లీజ్. పాడతాను సార్, పాడతాను. నా మది నిన్ను పిలిచింది. ఏంటి సార్? ఇంకో పాట పాడండి. ఇంకో పాట పాడమంటారా? అవునండి. ఇంకోటి పాడండి. ఓకే సార్, పాడతానండి. పూసింది పూసింది వద్దు సార్, పాడద్దు ప్లీజ్. మీరు పాడుతుంటే మాకు బూతులు వినిపిస్తుంది. వద్దు సార్. అదే సార్ నా ప్రాబ్లం. అందరూ ఎక్కడ పాడుతుంటే కొడుతున్నారు సార్. సార్ అర్థమైంది సార్. ఈ ప్రాబ్లం కి మంచి ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను. ఇదిగోండి, ఇది వాడితే బాగా పాడగలరు. ఓకే ఓకే ఓకే, ఖచ్చితంగా వాడండి సార్. కానీ ఫీజు ఎక్కువ వద్దు సుమి. ఎంత సార్ ఇది? ఒక 5,000 ఇచ్చుకోండి.
5,000? 5,000. ఏంటే ఎక్కిరిస్తున్నావు? ఎక్కిరిచ్చావంటే బాగుంది చెప్తున్నావు. గు 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 గులాబ్ జామ్ అయిపోతావు అనుకున్నావు. జాగ్రత్తగా ఉంటుంది కదా. 5,000 తీసుకో డాక్టర్ గారు. స్కిట్ అయిపోతే వెళ్ళు. అదే వస్తానండి. ఓకే ఓకే. అమ్మో ఏం పేషెంట్ ఆయన. ఎవరు నువ్వు? డాక్టర్ గారు మా నాన్న సుబ్బారావుకి కుక్క టాబ్లెట్ ఇచ్చింది మీరేనా? ఓ సుబ్బారావు కొడుకు నువ్వు. ఏమైంది మీ నాన్నకి? కంపం అడిగిందండి. మీరు ఆ గట్టం పెట్టి ఆ గట్టం కుక్కినట్టే పెట్టి ఊదమన్నారా? ఊదమన్నాను. ఊదాడా? లేదండి, ఈ లోపల కుక్కే ఊదింది. వారిని ఆ టాబ్లెట్ ఇడిపింగ్ వేసాడా? ఓరి బాబు, అది వయగ్ర టాబ్లెట్ కదరా. ఆడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఏంటో. మీ నాన్న ఎక్కడ? డాడీ ఎడ కుక్క కనిపెట్టి వెళ్ళిపోయినట్టున్నాడు. ఏంటి మీ నాన్ననా? అవునండి. సుబ్బారావు 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 ఏమైంది నీకు? సుబ్బారావు ఎట్లా కాదు. ఒక్క నిమిషం. ఓరి బాబు, ఇదిగో మీ నాన్నకేం కాదు. ఇదిగో 1 గంటలో మనిషి అయిపోతాడు. జీవితంలో దేని మీదకే అక్కడ తీసుబా. అమ్మా అమ్మా, ఇవాళ ఏంటి ఇలా ఉంది? నాకు మూడుతుంది. అమ్మా అమ్మా ఏంటి? హలో సార్, వినాయక్ గారు బాగా పాడగలుగుతున్నారా? మీ గొంతు చూస్తుంటే చాలా అందంగా ఉంది. నా కోసం కొత్త పాట, మీలో ఇందాక పాడినట్టు మొన్న పాడినట్టు పాత పాటలు కాదండి, కొత్త పాట కావాలి నాకు. ఓకే, అత్తరైన దారి నుంచి కాటమనాయుడు పాడండి. ఏమైందండి? ఏమైంది? సారీ అండి. అప్పుడు మీరు పాట పాడలేకపోతారు, గట్టిగా మాట్లాడలేకపోతున్నారని కొద్దిగా డోస్ ఎక్కువ ఇచ్చాను. 1 నిమిషం ఉండండి, దానికి విరుగుడు ఇంజక్షన్ ఉంది. 1 నిమిషం. ఇప్పుడు మాట్లాడండి. సూపర్ అండి, సూపర్. మామూలుగా అయితే తెలుగే మాట్లాడతారు, ఈయన చైనా కూడా మాట్లాడతాడు. ఇది 8th వండర్. డాక్టర్ బెండప్పరావు వల్ల చాలా మంది చాలా భాషలు నేర్చుకుంటారు. Okay, comedy Kiladis, judges, me comments please. అక్కడక్కడ లైట్గా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు, కానీ టోటల్గా అల్లరి నరేష్ని ఇమిటేట్ చేయలేక జితేంద్ర వాయిసే కంప్లీట్గా వినిపించింది. ఇంకా బ్రహ్మానందం గారు నత్తి క్యారెక్టర్ వేసినప్పుడు డాక్టరే ఒక బీట్ పట్టక పిక్తే అప్పుడు డైలాగ్ వస్తుంది. చే 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 అది ఇప్పుడు చూసా అదే అన్నమాట. సో ఓవరాల్గా దిస్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ గానే ఉంది. భాను గారు, ఇంత మంచి టీమ్ ఫామ్ లోకి వచ్చింది అనుకున్నాం, మళ్ళీ మొదటికి వెళ్ళిపోయారు. అంటే అంత మంచి వారు బ్రహ్మానందాన్ని చేయడంలో ఇంకా ఆయన్ని మించిన వాళ్ళే ఎవరు లేరనుకోవాలి. అసలు ఆ కళ్ళు పెట్టడం కానీ ఇలా ఇలా అనడం కానీ, నత్తి క్యారెక్టర్ బ్రహ్మానందం గారు చేస్తే ఇంకా నాకు తెలిసి వేరే ఏ కమెడియన్ ఆయన ముందు వెళ్ళిపోతారు, అంతే, వేస్ట్. బలాదూర్ ఆయన. సో ఆయనని మీరు సరిగ్గా చేయకపోతే ఎలా అండి? వాట్ ఎవర్ కమెంట్స్ ఇలా ఉన్నాయి, మరి పాయింట్స్ ఆర్ ద మేజర్ థింగ్. చూద్దాం పాయింట్స్ ఎలా వచ్చాయో. హరికిషన్ గారు 6 points, భాను గారు 6 points again. All in all 12 points. No problem. నెక్స్ట్ టైం మళ్ళీ Yeah. అద్భుతమైనటువంటి Back with the bang. Yes, sir. Thank you so much, Comedy Kilaris. Thank you. Okay. అంటే మన దుర్గానయ్యి తడాకా కేక్ పెట్టించే కామెడీ షో పవర్ బై స్టార్లింగ్ ఫార్మ్స్ అండ్ కో-ప్రెజెంటెడ్ బై పారగాన్ పారాలైట్. ఎపిసోడ్ అదిరిపోయింది. దుర్గానయ్యి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే 5,000 రూపీస్, అలాగే బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే 5,000 రూపీస్. ఎవరు టైటిల్ ని క్యాష్ ని గెలుచుకుంటున్నారు అని డిసైడ్ చేయలేక తికమక
బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే. ఓకే. యాక్చువల్లీ 3 స్క్రిప్ట్స్ బాగా నచ్చాయి. అందులో షఫుల్ చేయగా రెండిటిపైన మేము చాలాసేపు తర్జన భజన షేర్ చేసుకుందామా అనే దాకా వెళ్ళాము. షరీఫ్ టీమ్ హ్యాస్ వన్ దిస్. Congratulations, definitely. And Okay, now the Mari. time for best performer of this episode. Okay. Who is it? ఫ్లైట్ రన్వే మీద పరిగెత్తి లాస్ట్ లో ఏమవుతుంది? గాల్లో లాంచ్ అవుతుంది. ఇలాగా లాంచ్ మన టీమ్ లో లాంచింగ్ అని పేరు ఉంది. Laughing లాఫింగ్ లాంచర్స్ దీని నుంచి ఎంపిక చేయబడినారు. నాగార్జున వాయిస్ ని చాలా బాగా ఇమిటేట్ చేసిన అతని మేనరిజం కూడా ముందల వంగి ఆఖరికి చొక్కా కూడా ఏయ్ అలాగే రావాలి. మాకు మామూలుగా వస్తాయి కాదు. ఐ డోంట్ వాంట్ లోహిత్. Congratulations, Lohit. Very good. Congrats. So we'll clap for this entire team. Good, very good. ఓకే మరి వ్యూవర్స్ ఇవాల్టి మన దుర్గానయ్యి తడాకా కేక్ పెట్టించే కామెడీ షో పార్ట్ బై స్టర్లింగ్ ఫార్మ్స్ అండ్ కో ప్రెజెంటెడ్ బై పారగాన్ పారలైట్ లో మళ్ళీ అదిరిపోయే పర్ఫార్మెన్స్, మళ్ళీ అదిరిపోయే ఎపిసోడ్ ఎప్పుడు అంటే నెక్స్ట్ వీకే. అంటిల్ దెన్ యుల్ హావ్ టు వెయిట్. టాటా, టేక్ కేర్. అసలు మనం ఈ అడవికి ఎందుకు వచ్చామో తెలుసా? ఒకటికా రెండుకా? అయ్యో చెట్లు పొట్లు మధ్యలోకి వస్తే ఏటనుకుంటారేటి? అది కాదురా, ఇక్కడ అనకొండ అనే ఒక భయంకరమైన పాము ఉంది. దాన్ని పట్టుకోవడానికి. ఏం పట్టుకున్నదే? అదో నీరు నడవనుకుంటున్నారంటే లటక్కని పట్టుకోవటానికి. ఏమిరా ఇది? పొద్దుగాల నేను వస్తే ఆ మోహన్ బాబు పాట పెట్టినారేమి? అట్లా కాదు, నా పద్యం నేనే వాడుకుంటా. దిగిల చరాచర బాహుధర విక్రముండా అకుంఠిత దీక్ష దక్ష. యామిరా ఇది నోరు తిరగకుండా పెట్టినారు. అట్లయితే మొత్తానికి నేనే చెప్తానులే. ఆ ముండా ఈ ముండా అన్ని కలిపి ఏముండా. ప్రణీత్ సార్, శవాన్ని విచారించావా లేదా? చాలా సేపు నుండి విచారిస్తున్నారు సార్. అది నోరు తెరిచి మాట్లాడితే కదా. వాటి దగ్గర ఏమైనా ఆధారాలు దొరికితే చూపించు. ఎందుకు దొరకలేదు సార్? ఈ బొక్కలు పడ్డ అండర్వేర్ దొరికింది. ఈ చిరిగిపోయిన లింగు ఒకటి దొరికింది సార్. ఈ లింగి మీకు ఎలాగ పనికిరాదు, కానీ ఈ బొక్కలు పడ్డ అండర్వేర్ చూడండి, మీకు సైజు వచ్చినట్టు సార్. స్వామి ఏమి మీ దగ్గర వాసన వస్తుంది, బాగా రుద్దుకొని రండి. ఇది నేను సుగంధం అనుకున్నాను, నాగంధం అనుకోలేదు. స్వామి అయినా కూడా మీరు వెళ్ళే దారిలో ఒక అందాల రాక్షసి అనసూయ ఉంటుంది, మిమ్మల్ని బుట్లో వేసుకోవడానికి. దాని వంక మాత్రం చూడకండి. నా జనరేటర్ జామ్ అయి చాలా రోజులైందన్న సంగతి నీకు తెలుసు కదా.